ప్రశాంత్ రెడ్డి గారు చెప్పండి, ఈ వ్యవహారం అంతా కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి అనే ఆలోచనతోనే ప్రభుత్వం చేస్తుందని ఎప్పటి నుంచో మీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, స్వయంగా కేటీఆర్ కూడా చెప్పారు. ఏంటి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల ముందు మీ ప్రెసిడెంట్ దాదాపు బయట జనంలోకి పెద్దగా రావట్లేదు కేసీఆర్ గారు. కేటీఆర్ గారిని కూడా లోపలికి పంపితే లోకల్ బాడీ ఎన్నికలు ఈజీగా చేసుకోవాలనే ఒక వ్యూహం ఉంది కాంగ్రెస్కి అనేది మీ పార్టీ నేతలు చెప్తున్నమాట. నిజంగానే అది జరుగుతుంది అనుకుంటున్నారా? అరెస్ట్ అవుతారా కేటీఆర్? వారు రాజకీయ దురుద్దేశంతోనే మొదలుపెట్టారు కాబట్టి ఇటువంటి విచారణ అనే పేరు మీద కేసులు కట్టడం, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, న్యాయ పోరాటం చేస్తాం. వారు ఏదో రకంగా మేనేజ్ చేసో ఇంకో రకంగానో ఇరికియాలనే ఆలోచనతోనే ఇది ఒక్క కేసే కాదు కదా, ఈ ఫార్ములా రేస్ కాకుండా ఆఖరికి ఫంక్షన్ చేసుకుంటుంటే ఆ ఫంక్షన్ పేరు మీద డాగ్ స్టాండ్ కూడా తీసుకొని పోయి ఫామ్ హౌస్ మీద రైడ్ చేయడం జరిగింది. ఏదో రకంగా అక్రమంగా కేసులు పెట్టాలి అనే ఒక ఆలోచనతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి కేసులకి ఏం భయపడేది లేదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా. వాళ్ళు చేస్తా అన్న హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక దొడ్డిదారిన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇటువంటి కేసులు నెత్తికెత్తుకొని దుష్ప్రచారం చేసి అబాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల వచ్చే నష్టం ఏం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళు దొడ్డిదారిన గెలవడానికి నాయకుడిని అరెస్ట్ చేస్తామనంటే టిఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా మంది ఉద్యమకారులు వారి స్ఫూర్తితోని ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం అనేది ప్రజలు ఇచ్చే విజయం. ప్రజలు తప్పకుండా ఈరోజు చూస్తున్నాము అనేక రకమైన ఇబ్బందులు, యూరియా ఇబ్బంది చూస్తున్నాము, పెన్షన్లు రాక ఇబ్బంది పడేటోళ్ళని చూస్తున్నాము. అదే రకంగా కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఏమో కానీ వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక ఇబ్బంది పడేటోళ్ళని చూస్తున్నాము, పెన్షన్ పేరు మీద మోసం చేసిన వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటి వ్యతిరేకత ఒకసారి ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు ఏంటిది అని అనేది రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత బయటపడుతుందనే భయంతో ఎన్నికలు వాయిదాల మీద వాయిదాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేసుల పేరు మీద అతను చేయలేని ఆయన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అక్రమ కేసులు అని అంటుండే దీనివల్ల వచ్చే పెద్ద నష్టం ఏం లేదు మా పార్టీ.